కాశీక్షేత్ర నివాసంచ కాలభైరవదర్శనం అఘోర పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. కాశీక్షేత్రంలో నివసించటం, కాలభైరవుని దర్శించటం ఏ విధంగా దారుణ పాపాలను తొలగిస్తాయో ఆ విధంగానే శివార్పణమని బిల్వ పూజ చేయడం ఘోరమైన పాపాలను తొలగిస్తుంది. అష్టోత్తరశత శ్లోకైః స్తోత్రాద్యైః పూజయేద్యథా త్రిసంధ్యం మోక్షమాప్నోతి ఏకబిల్వం శివార్పణం. శివార్పణమని బిల్వపత్రాన్ని అర్చిస్తే 108 శ్లోకాలతోటి స్తోత్రాదులతోటి 3 సంధ్యలందు పూజించినట్లుగా భక్తుడు మోక్షాన్ని పొందుతాడు. దంతి కోటి సహస్రాణం భూహిరణ్య సహస్రకం సర్వక్రతుమయం పుణ్యం ఏకబిల్వం శివార్పణం. 1000 కోట్ల ఏనుగులను, భూమిని, బంగారము మొదలైన వాటిని దానం చేయడం వల్ల, సర్వ యజ్ఞ నిర్వహణ వల్ల లభించే ఫలాన్ని శివార్పణమని బిల్వార్చన చేయడం వల్లనే లభిస్తుంది. పుత్ర పౌత్రాదికం భోగం భుక్త్వా చాత్ర యథేప్సితం అంత్యే చ శివ సాయుజ్యం ఏకబిల్వం శివార్పణం. శివార్పణమని బిల్వదళాన్ని సమర్పించిన భక్తుడు ఈ లోకంలో పుత్రులతో మనుమలతో కోరిన భోగాలు అనుభవించి మరణించిన పిమ్మట శివ సాయుధ్యాన్ని పొందుతాడు. విప్రకోటి సహస్రాణం విత్తదానాశ్చ యత్ఫలం తత్ఫలం ప్రాప్నుయాత్ సత్యం ఏకబిల్వం శివార్పణం. కోట్ల కొలది జ్ఞానులకు ధనము దానం చేయడం చేత ఏ ఫలం లభిస్తుందో నిశ్చయంగా ఆ ఫలాన్ని శివార్పణమని చేసిన బిల్వార్చన చేసిన అతను పొందగలుగుతాడు. త్వన్నామ కీర్తనం తద్వత్ తవ పాదాంబుయః పిబేత్ జీవన్ముక్తో భవత్ భవేన్ నిత్యం ఏకబిల్వం శివార్పణం. ఒక బిల్వపత్రాన్ని శివార్పణమని నీకు సమర్పించిన వాడు నీ నామ కీర్తన రసాన్ని అలాగే నీ పాద జలాన్ని త్రాగినవాడు నిత్యము జీవన్ముక్తుడై ఉంటారు. అనేక దాన ఫలదం అనంత సుకృతాధికం తీర్థయాత్రాఖిలం పుణ్యం ఏకబిల్వం శివార్పణం. శివార్పణమని బిల్వ అర్చన చేసిన వారికి అనేక దానాల యొక్క ఫలాన్ని, అనంతమైన సత్కార్యాల యొక్క ఫలాన్ని, అఖిల తీర్థయాత్రల యొక్క పుణ్యఫలాన్ని స్వామి అనుగ్రహిస్తాడు. త్వం మాం పాలయ సర్వత్ర పదధ్యాన కృతం తవ భవనం శాంకరం నిత్యం ఏకబిల్వం శివార్పణం. బిల్వదళాన్ని శివార్పణమని నీకు సమర్పిస్తున్నాను. అన్ని ఎడల నీ పాదాల మీద ధ్యానం నన్ను కలిగి ఉండేలా నన్ను పాలించు. ఎల్లప్పుడూ నన్ను నీ వాణిగా ఉండనివ్వు. ఉమయా సహితం దేవం సవాహనగణం శివం భస్మానులిప్త సర్వాంగం ఏకబిల్వం శివార్పణం. శివయ్య పార్వతీదేవితో కూడి ఉన్నవాడిని, వాహన గణ సమేతుడైన వానిని, విభూతితో పూతబోయబడిన శరీర అవయవాలు కలిగిన వానిని నిన్ను స్తుతిస్తూ బిల్వపత్రాన్ని పూజాపత్రంగా నీకు సమర్పిస్తున్నానయ్యా. సాలగ్రామ సహస్రాణి విప్రాన్నం శతకోటికం యజ్ఞకోటి సహస్రాణి ఏకబిల్వం శివార్పణం. 1000 సాలగ్రామాలను దానం చేయడం, శతకోటి విప్రులకు అన్నదానం చేయడం, కోట్ల కొలది యజ్ఞాలు చేయటం వలన కలిగే ఫలితంతో సమానమైంది శివార్పణమని శివుడికి బిల్వార్చన చేయడం.